ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. ముఖ్య కార్యక్రమాల్లో శ్రేష్టమైన ఫలితాలుంటాయి. లాభంలో రవి, దశమంలో చంద్రుడు, 6లో కుజుడు, జన్మ శుక్రుడు. అభీష్ట సిద్ధి కలుగుతుంది. మీ రంగాల్లో మీరు చేసే ప్రయత్నాలు సఫలవంతమవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది. అధికార యోగం సూచితం. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సులో ఉన్న సూర్యుడు అధికార యోగాన్ని ఇస్తున్నారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రతిభతో మెప్పిస్తారు. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. తగిన గుర్తింపు ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పురోగతిని సూచించే విధంగా మీ భవిష్యత్తు గోచరిస్తుంది. భూరూపంలో లాభాలుంటాయి. గృహవాహనాది యోగాలు కలిసి వస్తాయి. వస్తు ప్రాప్తి సూచితము. వస్త్రయోగం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ధైర్యంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది. మీ ఏకాగ్రత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నిరంతర సాధనా చిత్తంతో చేసే పనుల్లో విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధిస్తారు. బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించండి. ఓర్పు, సహనము శక్తినిస్తాయి. ఒక ఆపద నుండి బయటపడతారు. తెలివిగా వ్యవహరిస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. వారం చివరి భాగంలో మేలు జరుగుతుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ఉన్నది. లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు.